చక్కని అంశంతో కొన్ని మాటలు మనం నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు ఎవరు? నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు ఎవరు అనేటువంటి చక్కని అంశంతో కూడిన మాటలు మనం విందాం. శ్రద్ధగా వినండి. ఎందుకంటే చాలామంది నోట్స్ రాసుకోవటం లేదు, కొంతమంది నోట్స్ రాసుకుంటే మంచిది. నోట్స్ రాసుకోవటం వలన మీరు ఎప్పుడైనా ఆ విషయాలను ఒకసారి ధ్యానం చేసినప్పుడు చక్కగా ఉపయోగపడతాయి. అపవాది మనసులో ఉన్నది ఎత్తుకెళ్ళిపోయింది కానీ నోట్స్లో ఉన్నదాన్ని తీసుకెళ్ళలేదు. మరలా దాన్ని మనం నెమరు వేసుకునే అవకాశం దొరుకుతుంది. మంచి మాటలు విందాం. ప్రియమైన దేవుని వారులారా, నిత్య జీవానికి నిర్ణయింపబడిన వారు ఎవరు? నిత్య జీవం అంటే పరలోకం. ఏంటిది? పరలోకం. పరలోకానికి నిర్ణయించబడిన వారు ఉన్నారా? నిజంగా అండి, పరలోకానికి ఎంతమంది వెళ్తారో ముందే దేవుడు అనుకున్నాడంట. ఎవరెవరిని ఎన్నిక చేసుకోవాలో, ఎవరెవరిని పరలోకానికి తీసుకువెళ్ళాలో, ఎలాంటి వారిని పరలోకానికి తీసుకెళ్లాలో దేవుడు ముందే అనుకున్నాడా? అవును. అని దేవుడు ఏం చేశాడంటే, ముందుగా మనం అందరం పరలోకం రావాలని అనుకున్న ఆయన ముందే పరలోకంలో పుట్టించుకోలేదు. అసలు ముందే మనం పరలోకంలో పుట్టామనుకోండి, పరలోకంలో మనం ముందే పుడితే పరలోకం ఎలా ఉందో, దేవుడు ఎలా ఉన్నాడో, ఆ లోకం ఎంత బాగుందో ఇవన్నీ చూసేసి ఇక్కడికి వచ్చినాక వీటేటిని మనం కోరుకునే వాళ్ళం కాదు. ఎందుకంటే లోకం పుట్టక ముందు నుంచి యేసు ప్రభువు దేవుడి దగ్గర ఉన్నాడు కనుక ఆ పరలోకంలో ఆయన పడే బాధలు, కష్టాలు, శ్రమలు, ఇబ్బందులు అన్నీ చూశాడు కనుక ఆయన దేవుని పని నిమిత్తం భూమి మీదకి వచ్చిన తర్వాత ఎక్కువ కాలం ఇక్కడ ఉండాలనుకోలేదండి. ఎందుకంటే పెళ్లి చేసుకోవాలని, పిల్లలు కనాలని, ఆస్తులు సమకూర్చుకోవాలని, గొప్ప గొప్పగా బ్రతకాలని ఆ కోరికలు ఆయన పెట్టుకోలేదు. ఎందుకు పెట్టుకోలేదంటే పరలోకం గొప్పగా ఉంది. ఆ పరలోక జీవితం చాలా గొప్పది. ఈ భూమి మీద ఎందుకు మనకి ఎలాంటిది? ఈ భూమి మీద ఎందుకు మనం ఎలాంటి దాంట్లో ఉండాలి? ఎంతకాలం ఉంటాం? కొద్ది కాలమే కదా ఉండేది అని ఆయన ఏం చేశాడంటే, ఈ భూమి మీద ఉన్న మనుషులందరికీ పరలోకం చాలా గొప్పగా ఉంది, ఆ గొప్ప లోకానికి మీరు రావాలంటే ఇక్కడ ఎలా ఉండొద్దు, అలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు, ఇలా ఉండొద్దు అన్నీ చెప్పుకుంటూ వచ్చాడు. చెప్పినా కూడా మనం మారలేకపోతే, చెప్పినా కూడా మనం ఇంకా అర్థం చేసుకోలేకపోతే మనల్ని మార్చడం కోసం ఆయన ప్రాణం పెట్టి మరీ చూపించాడండి. పరలోకం వెళ్ళాలంటే ఒక ప్రాణం కూడా పెట్టండి, అంత గొప్పది అని, అంత గొప్ప లోకానికి మీరు చేరండి అని చక్కగా చెప్పిన ఎవరిలోనూ భక్తి జీవితంలో చాలా మందిలో కూడా అమర్యాదగా, మరి చాలా తగ్గింపు స్వభావం ఉండాల్సినటువంటి మనమే చాలా హెచ్చించుకుంటూ చాలా మంది దేవునికి దూరం అయిపోతున్నారు. ఎందుకంటే నమ్మరు. ఎంత వాక్యం చెప్పినా, ఎన్ని వాక్యాలు బోధించినా, ఎన్ని ప్రసంగాలు చేసినా, ఎన్ని మీటింగ్లు పెట్టినా, పబ్లిక్లో ఎంతమందికి సువార్త ప్రకటించడానికి ఎంతమంది వెళ్ళినా ఇంకా లోకంలో ఉన్న ఆచారాలు, ఇంకా లోకంలో ఉన్నటువంటి దైవత్వాలు, ఇంకా లోకంలో ఉన్న వాటి మీద మనసు పెట్టి దేవాది దేవుడు ఎంత కష్టపడ్డాడో, ఆయన కుమారుడు ఎంతగా మన కోసం ప్రయాసపడ్డాడో ఎన్నో విషయాలు చెబుతున్నా మనుషుల్లో మార్పు రావట్లేదు. అందుకనే దేవుడు ఏం చేశాడంటే ముందే మనల్ని పరలోకంలో పుట్టించి అక్కడ కొంతకాలం ఉంచిన తర్వాత అవన్నీ అనుభవించి నాకు ఇక్కడ పంపిస్తే మనలో మార్పు రాదని, ఇక్కడ పుట్టి, ఇక్కడ పెరిగి, ఇక్కడే కొంతకాలం ఉండి నా మాటకు లోబడి ఎవరైతే జీవిస్తారో వాళ్ళకు పరలోకం ఇవ్వాలని ఒక తీర్మానం చేసుకున్నాడు. అయితే ఈ భూమి మీద పెరిగే వారిలో ఎలాంటి వారు పరలోకం వెళ్తారో కూడా ముందే ఆయన పసిగట్టేశాడు. కొంతమంది మనం చూడగానే ఏం చేస్తామంటే వాళ్ళ ముఖాలను చూసే మనసు గ్రహించేస్తాం. మంచి మనస్తత్వాన్ని చూసే మనిషిలో ఉన్న ఆలోచనలో మనం నెరవేర్చుకుంటాం. అంటే చూడగానే కొన్ని కవలికలు, ముఖంలో ఉన్న ఫీలింగ్స్ బట్టి మనకు అర్థమైపోతుంది. అట్లాగే దేవుడు కూడా మనిషి పుట్టి పెరిగి వారి వస్తున్న స్వభావాన్ని చూసి వీరి స్వభావాన్ని చూసే వీడు పరలోకం వెళ్తాడో లేదో ముందు లెక్కేసేవాడు. అంటే భక్తి జీవితంలో, ప్రార్థనా జీవితంలో ముందుకు వచ్చే వాళ్ళలో, భక్తులు అనుకునేటువంటి వాళ్ళలో కూడా మన దేవుని నమ్మాము, రక్షించబడ్డాం అనుకునే వాళ్ళు కూడా 4 రకాల క్యారెక్టర్ని పసిగట్టారండి. అంటే 4 రకాల మనుషులు, దైవత్వాన్ని వెంబడించే వాళ్ళు కూడా ఉన్నారు. ప్రార్థనకు వచ్చే వాళ్ళందరూ పరలోకం వెళ్తారని చెప్పలేం. దేవుని నమ్ముతున్న వాళ్ళందరూ పరలోకానికి వెళ్ళిపోతారని చెప్పలేం. ఇదిగో నేను బాప్తిసం పొందానండి, ఇక నాకేం పర్లేదు, నేను బాప్తిసం తీసుకున్న తర్వాత పరలోకానికి వెళ్ళిపోతాను అంటానికి కుదరదు. ఎలా ఉండాలి మరి? పరలోకం వెళ్ళే వాళ్ళు కూడా, బాప్తిసం పొందిన వాళ్ళలో కూడా 4 రకాల క్యారెక్టర్ కలిగిన మనుషులు ఉన్నారు.
వెంబడిస్తారనుకుంటారు, కానీ దేవుళ్ళు దొరికేవాళ్ళు చాలా తక్కువ. ఎందుకంటే భక్తి జీవితంలో వారి జీవితాలు కొనసాగే వాళ్ళల్లో 4 రకాల మనుషుల్లో మొదటి రకం మనుషులు రోగాల కోసం, అవసరాల కోసం, శరీరంలో ఉన్న కోరికలు నెరవేర్చుకోవటం కోసం వచ్చేవాళ్ళు మొదటి రకం. వీళ్ళు ఏమంటారో తెలుసండి, 18 సంవత్సరాలుగా బాధపడ్డ మరి రోగిని దేవుడు స్వస్థపరిచాడు కదండి, పుట్టుగుడ్డుగాడిగా ఉన్నవాడిని స్వస్థపరిచాడు కదండి, ఇదిగో 38 ఏళ్ళుగా పక్షవాతం వచ్చిన ఆయన మరి ఆ బెతెస్దా కోనేరు దగ్గర పడి ఉన్నప్పుడు ఆయన స్వస్థపరిచాడు కదండి, ఎంతో మందిని స్వస్థపరిచిన దేవుడు మమ్మల్ని కూడా స్వస్థపరుస్తాడు అంటున్నారు కదా, ఆయన స్వస్థపరిస్తే ఆయన నమ్ముతాం అని రోగాల కోసం దేవుణ్ణి వెంబడించే వాళ్ళు కూడా ఉన్నారు. వీళ్ళు ఏ క్యారెక్టర్ కలిగిన వాళ్ళు? మొదటి రకం వాళ్ళు. ఈ మొదటి రకం జాబితా కేవలం రోగాల కోసం, కేవలం అవసరాల కోసం, కేవలం శరీర అవసరాల కోసం మాత్రమే దేవుణ్ణి వెంబడించేవాళ్ళు. ఇలా వెంబడించేవాళ్ళు మొదటి రకం. అయితే ఇక రెండో రకం ఉన్నారు. వీళ్ళు ఎలా ఉంటారు? తిండి కోసమే వచ్చేవాళ్ళు. దేనికోసం వస్తారంటే, ఈ పూట వెళ్తే ఇంట్లో జరిగిపోద్ది, ఈ పూట వెళ్తే ఆ మీటింగ్ కాడికి వెళ్తే ముద్ద పెడతా తినేసి వచ్చేద్దాం, పెద్దలాడు కూడా రాలండి వాక్యం, కనీసం వాక్యం అనే వింటారు కాదు, వాక్యం అయిపోయే టయానికి వచ్చి కూర్చుంటారు. వీళ్ళు రెండో జాబితా. ఎలా అంటే, యేసుప్రభు అంతటి వాడే 5 రొట్టెలు 2 చేపలు ఎంతమంది పెట్టాడండి? 5,000 మందికి పెట్టేశాడు. యేసుప్రభు ఎక్కడ బోధ చేస్తున్నా తండోపతండాలు, ఊళ్ళు ఖాళీ అయిపోయేవాళ్ళు. ఆయన వెంబడించేవాళ్ళు వేల మంది, లక్షల మంది తిరిగేవాళ్ళు ఆయన చుట్టూ. ఎంతమంది వస్తున్నారు, ఎంతమంది దేవుడిని అన్నారా, ఎంతమంది మారు మనసు పొందారా, ఎంతమంది నా మాటలు వింటున్నారని అనుకున్నాడు ఆయన. అనుకున్నాడు కానీ ఆయనకు అర్థమైపోయింది వీళ్ళందరూ దేనికోసం వస్తున్నారు. నేను పెట్టి దేనికోసం వస్తున్నారా? 4,000 మందికి ఒకసారి ఆహారం పెట్టాడు, 5,000 మందికి ఒకసారి ఆహారం పెట్టాడు. ఆయన పెట్టే ఆహారం కోసం, రోగాలు నొప్పుల కోసం, బాధల కోసం వచ్చేవాళ్ళు ఉన్నారా అని ఆయనకు అర్థమైపోయింది. ఇది ఎన్నో బ్యాచ్? రెండో బ్యాచ్. ఇక మూడో బ్యాచ్ ఉన్నారు, వీళ్ళు శాస్త్రులు, పరిచయం. ఈ శాస్త్రుల పరిచయం ఏం చేశారు తెలుసండి, ఎప్పుడు యేసుప్రభు వాక్యం చెప్తే ఎక్కడ తప్పు పడదామని ఆయన వెంట తిరిగారు, ఎక్కడ యేసుప్రభుని ఇరికిద్దామని తిరిగారు, ఎక్కడ యేసుప్రభుని పట్టుకొని ఈయన తప్పుడు వాడు, తప్పు మాటలు చెప్పాడు, తప్పుడు బోధించాడని ఈయన తప్పు పట్టుకోవడం తిరిగారు. ఆయన్ని పరీక్షించారు. పరీక్షించడం కూడా ఎలాగా? ఆయన దగ్గరికి వ్యభిచారం చేస్తున్న ఒక స్త్రీని తీసుకొచ్చి నిలబెట్టారు. నిలబెట్టి యేసుప్రభుతో అన్నారు, అయ్యా ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది, ఈమెని మోషే ధర్మశాస్త్ర ప్రకారం రాళ్లతో కొట్టాలా వద్దా నువ్వు చెప్పు అని అన్నారు. మరి యేసుప్రభు వారు ఏం చెప్పాలి? ఇప్పుడు మోషే ధర్మశాస్త్ర ప్రకారంగా ఈమె వ్యభిచారం చేస్తూ పట్టబడింది కాబట్టి రాళ్లతో కొట్టి చంపొచ్చు అని అంటే, మరి నువ్వు చెప్పే గొప్ప ఏముంది? మేము నేర్చుకుందేగా, ధర్మశాస్త్రంలో రాయబడిందేగా, నువ్వు కొత్తగా వచ్చిన బోధకుడు అని, ప్రజలు అనేక మందికి గొప్ప కార్యాలు చెప్తున్నావని, నీ దగ్గర ఏదో కొత్త విషయాలు విందామని మేము వస్తే, పాతనే మరి ధర్మశాస్త్రంలో రాయబడిన ఈ నిబంధనలోనే నువ్వు చెప్పేటట్టయితే గొప్ప ఏముంది అని అందాం అనుకున్నారు. పోనీ కొట్టొద్దు అని అంటే, ఇదిగో చూడండి ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నాడు, నేర నిరూపణ లేకుండా చేస్తున్నాడు, ఈయన చెప్పేదంతా బైబిల్కి అంటే ధర్మశాస్త్రానికి వ్యతిరేకంగా ఉంది, ఈమె ఎలాగైనా మనలో ఉంచొద్దు అందామని వచ్చారు. అంటే తప్పు పట్టే మనుషుల రకాల్లో కూడా శాస్త్రుల పరిచయం లాంటి వాళ్ళు కూడా దేవుని పరిచయంలోకి వచ్చేవాళ్ళు ఉంటారు. ఇక 4వ రకం ఎలా ఉంటారు వీళ్ళు? దేవుని కొరకై నిర్ణయించబడిన వాళ్ళు, దేవుని కోసమే బ్రతకాలనుకునే వాళ్ళు, మంచి వాక్యం వినాలని తృప్తి పడాలనుకునే వాళ్ళు, దేవుని వాక్యం కొరకు ఆరాటపడేవాళ్ళు. ఎంత ఉంటుందో తెలుసండి, ప్రార్థనకు వచ్చేటప్పుడు అసలు దేవుని మనసు ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుందో తెలుసండి, హడావుడిగా ఉంటుందండి. దేవుని ఆత్మ కలిగిన వాళ్ళు ఎలా ఉంటారు? ఒక 5 నిమిషాలు లేట్ అయింది అనుకోండి, ఎలా ఉంటుందండి? వాళ్ళు ఎంత స్పీడ్గా వస్తారో, ఎంత హడావుడిగా వస్తారో, ఎంత తొందరగా వస్తారో, పరుగులు తీసుకుంటూ వస్తుంటారు. ఎందుకు? వాక్యం ఎక్కడ మిస్ అయిపోద్దో, వాక్యం మొదలు పెట్టేశారేమో, ఏదైనా పాయింట్ పోయిద్దేమో, ఏదైనా అంశం వినలేకపోతామేమో, ఏ పాయింట్ అయినా పోగొట్టుకుంటామో, ఎలా ఉంటుందని ఆత్మలో తీవ్రత ఉంటుంది వాళ్ళకి. ఇక ఆలస్యంగా వచ్చేవాళ్ళు ఎలా ఉంటుంది తెలుసండి, వెళ్దామని ఏదో టయానికి చిన్నగా వస్తుంటారు, లేటుగా వస్తుంటారు. వాళ్ళ ఇక ఆత్మలో తీవ్రత ఉండదు, దేవుని కోసం సమర్పించుకునే అవకాశం ఉండదు. ఈ క్యారెక్టర్లన్నీ కూడా 4 రకాల క్యారెక్టర్లు ఉన్నారు. ఈ 4 క్యారెక్టర్ల జాబితాలో మీరు ఏ జాబితాలో ఉన్నారో మీకే అర్థమైపోతుంది. రోగాల కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు, తిండి కోసం వచ్చే వాళ్ళు ఉన్నారు, ఏదైనా తప్పు పట్టుకున్నానికి వచ్చే వాళ్ళు ఉన్నారు, ఏదైనా మన ఏదో ధీమాగా మేము ఏదో కార్యక్రమం జరిగింది మేము ఏదో తప్పక వచ్చాము అన్నట్టుగా వచ్చేవాళ్ళు, లేదా దేవుని కోసం వచ్చాము,
దేవుని కోసం బ్రతకాలనుకుంటున్నాం, దేవుని వాక్యానికి లోబడాలనుకుంటున్నాం అనే మంచి స్వభావం కలిగిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు అని ఇవన్నీ చూసిన యేసుప్రభు వారు ప్రజలతో ఒక మాట చెప్పాడండి. ఏమన్నాడో యోహాను సువార్త 6వ అధ్యాయము చూద్దాం. అందరు బైబిల్ అందరూ చూడండి. యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనాన్ని చూద్దామండి. యేసుక్రీస్తు వారు బోధిస్తున్నప్పుడు 65 చదువుదాము. ఒక మాట బాగుంటుంది. మరియు ఆయన తండ్రి చేత వానికి కృప అనుగ్రహింపబడకుండా ఉంటే ఎవడను నా యొద్దకు రాలేడని ఈ హేతువును బట్టి మీతో చెప్పితినా నేను. ఏమన్నాడంటే, మీరు తండ్రి చేత ఆకర్షించబడకుండా కృప అనుగ్రహింపబడకపోతే నా దగ్గరకు వచ్చేవాళ్ళు కాదు అని అన్నాడండి. అన్న తర్వాత వేల మంది వెంబడిస్తున్న ఆయన్ని ఎంతో మంది వదిలేశారు. 66 చదవండి కూడా. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనకకు తీసి మరెన్నడూ ఆయన వెంబడింపలేదు. చూసారండి ఎంతమంది వెళ్ళిపోయారండి వెనక్కి? చాలా మంది అండి. అంటే యేసుప్రభు వెంబడి గుంపులుగా ఉండే వాళ్ళందరూ కూడా చాలా మంది వెనక్కి వెళ్ళిపోయారు. ఎందుకు వెనక్కి వెళ్ళిపోయారు? ఎందుకంటే కేవలం దేవుని వాక్యం కొరకు వచ్చిన వాళ్ళు కాదు. అందరూ పోగా ఎంతమంది మిగిలారండి? కింద చదవండి. అంటారు అందరూ వెళ్ళిపోతుంటే చూసి యేసుప్రభు వారు ఏమన్నాడు? కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా? ఎంతమంది మిగిలిపోయారంటే 12 మంది మిగిలిపోయారు. 5 రొట్టెలు 2 చేపలు తిన్నప్పుడు ఎంతమంది ఉన్నారు? 5,000 మంది ఉన్నారు. తీరా గట్టి ప్రసంగం చెప్పేపాటికి ఆయన మీరు అందరూ ఊరకు రాలేదు, నా తండ్రి చేత ఆకర్షించబడితే వచ్చారు, అలాంటి వాళ్ళే ఉంటారు, అలాంటి వాళ్ళే నిలబడతారు అన్నప్పుడు ఎంతమంది నిలబడ్డారు? 12 మంది నిలబడ్డారు. ఈ 12 మందితో కూడా అంటున్నాడు, మీరు కూడా పోవాలనుకుంటున్నారా? మీలో కూడా ఎంతమంది అయినా పోయే వాళ్ళు ఉన్నారా? మీరు కూడా నన్ను కాదనుకునే వాళ్ళు ఉన్నారా అని అన్నప్పుడు ఆ 12 మంది స్టాండర్డ్ అయిపోయారు. దేనికోసం నిలబడ్డారు వీళ్ళు? దేవుడు వాక్యం కోసం. జలించాడు అనుకోండి, దేవుడు కూడా మనల్ని జలించాడు అనుకోండి, మనలో ఎంతమంది నిలబడతాం దేవుడి కోసం? మనలో ఎంతమంది మన క్యారెక్టర్ దేవుడి కొరకు స్టాండర్డ్గా ఉండగలం? మనలో ఎంతమంది స్టాండర్డ్గా నిజాయితీగా నిలబడగలం? కష్టాలు వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, అవమానాలు వచ్చినా, నిందలు వచ్చినా నిలబడటానికి కెపాసిటీ ఎంతమందికి ఉంది చూడండి. అంటే ఎంతమంది దేవుని పరిచర్య నిమిత్తం, పని నిమిత్తం నిలబడ్డ వాళ్ళు నిలబడ్డారు అక్కడ చూడండి. ఎన్ని వేల మంది అండి? 5,000 మంది వచ్చి భోజనం చేసిన వాళ్ళు చివరికి 12 మంది మిగిలిపోయారంటే యేసుప్రభు మాటలకు, యేసుప్రభు బోధకు నిలబడిన వాళ్ళు 12 మందేనా? పరలోక సంబంధమైన మంచి మాటలు, పరలోక సంబంధమైన మంచి బోధ చేసిన ఆయన యేసుప్రభు. అంత బోధ చేసిన యేసుప్రభు మాటలకే ఎంతమంది మిగిలిపోయారండి? 12 మంది మిగిలిపోయారంట. ఆయనకి ఎంత బాధ వేసి ఉంటుందండి? అయ్యో అందరూ వెళ్ళిపోతున్నారు. ఆయన ఏ బాధపడాల. వీళ్ళంతా తాలు సరుకు, తుప్పు సరుకు, వేస్ట్ సరుకు, రోగాల కోసం వచ్చేవాళ్ళు, అవసరాల కోసం వచ్చేవాళ్ళు, తిండి కోసం వచ్చేవాళ్ళు. వీళ్ళు వద్దనుకున్నాడు. నికాసైన సరుకు చాలు నాకు అనుకున్నాడు. 12 మందితోనే మరి పరీక్ష ప్రారంభించాడు, ప్రయాస ప్రారంభిస్తే ఒక ఆయన వచ్చి యేసుప్రభుతో ఒక మాట అన్నాడు. అదేంటయ్యా ఎంతమంది మిగిలిపోయారా? ఎంత కొంతమంది ఆయన ప్రసంగాలు చేస్తున్నాడు, ఆయన వాక్యాలు చెప్తున్నాడు, బోధ చేస్తున్నాడు. పరలోకం గురించి ఆయన వివరించినట్టుగా ఎవ్వరు వివరించట్లేదండి. పరలోకం గురించి ఆయన చెప్పినంత గొప్పగా ఎవరు చెప్పలేకపోతారు. ఎందుకంటే ఎవరు చూడలేదు కదా, ఎవరికి తెలియదు కదా పరలోకం గురించి. అలా అంటున్నప్పుడు ఒక ఆయన ఒక ప్రశ్న వేసాడండి. లోకాసువార్త 13వ అధ్యాయము ఒకసారి చూడండి. లోకాసువార్త 13వ అధ్యాయము 23వ వచనం చదవము. 13వ అధ్యాయము 23వ వచనం. ఒకడు ప్రభువా ఏమన్నాడండి? ప్రభువా రక్షణ పొందువారు. అయ్యా నువ్వు చెప్పే బోధంతా ఏంటంటే మనలో కొంచెం మంది తెలిసిపోతున్నారు. విస్తారమైన ప్రజలుంటే ఎంతమంది బోధ ఏంటంటే, ఎంతమంది వాక్యం ఏంటంటే చివరికి ఎంతమంది మిగిలిపోతున్నారు? కొద్దిమందే పరలోకి వెళ్తున్నారు అంటున్నావేంటి? రక్షణ పొందువారు కొద్దిమందేనా అని ఆయన అడగగా ఆయన వారిని చూసి ఇరుకు ద్వారమున ప్రవేశింప పోరాడండి, అనేకులు
అనేకులు మేము వస్తాం. చూడండి, పరలోకం వచ్చే వాళ్ళు అందరూ, ఎవరైనా ప్రార్థనకు వచ్చే వాళ్ళు అందరినీ మీరు పరలోకం వెళ్తారంటే వద్దనే వాళ్ళు ఉంటారండి. ఇప్పుడు ఎగ్జాంపుల్గా కాలేజీకి వెళ్ళే వాళ్ళు ఉన్నారనుకోండి. కాలేజీకి వెళ్ళే పిల్లలందరూ కోర్సు చదువుకుంటారు, వాళ్ళు నచ్చిన కోర్సు తీసుకుంటారు. తీసుకున్న వాళ్ళందరినీ, అమ్మా నీకు జాబ్ వస్తాం కోసమే చదువుతున్నావు అంటే, నేను ఈ కోర్సులో బాగా చదివి నేను జాబ్ కోసం చదువుతున్నాను అంటారు. అంత ఎందుకండి, 10 లక్షలు 20 లక్షల రూపాయల లాటరీ టికెట్ పెట్టారనుకోండి, 10,000 మంది కొనడానికి టికెట్లు పెట్టారనుకోండి. టికెట్ కొనే వాళ్ళు అందరూ ఏమనుకుంటారు, నాకే దొరికింది, నాకే దక్కింది, నాకే తగిలింది అంటే 10,000 మందిలో వచ్చేది ఎంతమందికి? ఒక్కడికే లాటరీ టికెట్. కానీ కొనే వాళ్ళందరూ ఏ ఆస్తి కొంటారండి, నాకేం తగిలిద్దేమో, నాకు తగలదారు కొన్నాను అంటారా? కొన్నాడు, ఇది నాకు ఎందుకు తగిలిద్దండి అందుకే 1000 రూపాయలు పెట్టి కొన్నాను అంటారా? కొనేటప్పుడు ఏమంటారు, నాకేం తగిలిద్దేమో, అదృష్టం నన్నే వరించిద్దేమో, అంటే ఈ 10,000 మందిలో నేనే అదృష్టవంతుని అవుతానేమో అన్న ఆశ. పరలోకం వచ్చేవాళ్ళుగా ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఎవరిని కదిలించినా నాకే పరలోకం వస్తుందేమో, నాకే పరలోకం వస్తుందేమో అని అంటారు. పరలోకం రావాలంటే ఏమంటున్నాడు, ఇరుకు ద్వారమున ప్రవేశింప. ఇరుకు ద్వారం అంటే ఏంటి? ఇరుకు ద్వారం అంటే ఎలా ఉంటుంది? నంబూరులో సినిమా హాల్ కట్టారు, నేను చిన్నప్పుడు కాయ ఉన్నాయి. ఆ సినిమా హాల్లో టికెట్లు తీసుకోవాలంటే చిన్న చిన్న గొంతులు కట్టేవాళ్ళండి. దానికి మళ్ళీ కిటికీలు ఉన్నాయి కాదు, చిన్న చిన్న బెజ్జాలు ఉన్నాయండి. ఆ బెజ్జాల కూడా గాలి వచ్చింది. కొత్త సినిమా వచ్చిందనేప్పటికీ జనం తండోపతండాలు ఇరుక్కునే వాళ్ళండి. ఇక్కడి నుంచి అంత దూరం క్యూ ఉండేది. ఆ ద్వారం ఏమో లోపలికి వెళ్తానికి ఒక మనిషే పట్టేవాళ్ళు, ఇంక 2 వాళ్ళు పట్టరు. ఆ లోపల ఉన్నోడికి చెమటలు పోసి ఊపిరి ఆడక ఆ బెజ్జాల్లో ఎగురుతా ఉండేవాళ్ళు. గాలి వస్తే బాగుండండి, ఊపిరి ఆడ చచ్చిపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. అంటే ఇరుకుగా ఉండిద్దండి క్యూ. ఆ క్యూలో కూడా వెళ్తే చాలు, టిక్కెట్ దొరికితే దండుడు అనుకునేవాళ్ళండి. ఆ క్యూని చూసి వెళ్ళిపోయేవాళ్ళు చాలా మంది. అమ్మో ఎంతమంది తోడున్నారు, ఎంతమందిలో మనకేడ దొరికింది టికెట్లని వెళ్ళిపోయేవాళ్ళు. అక్కడ ఎలాగైనా స్టార్టింగే సినిమా చూడాలని ఆశపడేవాళ్ళు. ఇరుక్కొని ప్రాణాలు పోతున్నా, ఊపిరి ఆడకపోతున్నా పోయి టికెట్ సంపాదించుకొని నాకు టికెట్ దొరికిందో అని ఎగిరేవాళ్ళు. అంటే సినిమా కోసం ఇంత ఆరాటపడేవాళ్ళు. అయితే పరలోకం కోసం దేవుడు ఏమన్నాడు తెలుసండి, ఇరుకు ద్వారమున ప్రవేశింప. ఇరుకు ద్వారం అంటే ఎలా ఉంటుంది? శ్రమలు, కష్టాలు, రోగాలు, బాధలు, ఇబ్బందులు, అవమానాలు ఎన్ని. ఇది అని కాదు, అదని లేదు, ఎన్ని రకాల బాధలు అంటే అన్ని రకాల బాధలు నీకు పరీక్షలుగా వచ్చినా పరలోకం వెళ్ళే పనిలో కానీ దేవుని పరిచర్లో కానీ వెనకడుగు వేయని వాళ్ళే ఇరుకు ద్వారం ప్రవేశించేవాళ్ళు. ద్వారాన్ని చూసి, ఇరుకుని చూసి చాలా మంది దేవుడికి దూరం అవుతుంటారు. కష్టాలు వచ్చినాయి వదిలేస్తారు, శ్రమలు వచ్చినాయి వదిలేస్తారు. ఒక ఆమె ప్రార్థన రావడం మానేసిందండి. ఎందుకమ్మా రావట్లేదని నేను ఎంక్వైరీ చేస్తే ఆమె ఇల్లు కట్టుకోవాలనుకుందంట. ఇల్లు కట్టుకోవాలనుకుంటే నా ఇంటికి వెళ్ళి ప్రార్థన చేశాను, అమ్మ ఇల్లు కట్టుకుంటానంటే అప్పు చేసి ఇల్లు కట్టుకోమాకమ్మా అన్నానంటే. నేను అప్పు చేసి కట్టుకోమాకు, చాలా ఇబ్బంది పడుతున్నాను నేనైతే. ఆ అప్పు చేస్తే ఎంత బాధ ఉంటుందో, ఎన్ని అవమానాలకు ఎన్ని బాధలు తట్టుకోలేము. నీకు 2 పిల్లలు ఉన్నారు, చక్కగా ఉన్న ఫ్యామిలీ, మంచి ఫ్యామిలీ, నిదానం కట్టుకుని అని అవసరం లేదు. ఉన్నప్పుడు ఉన్నవాటికి కట్టుకో, లేనప్పుడు లేని నా తర్వాత తెచ్చి కట్టుకో, అప్పు చేయకుండా కట్టుకోమ్మా అన్నాను. అప్పు చేసుకోకుండా కట్టుకోమన్నాడు మా పాస్టర్ గారని ప్రార్థన రావడం మానేసిందండి. ఇప్పుడు రాట్లా. నేను తర్వాత ఎంక్వైరీ చేయగా ఏం చెప్పారని, అప్పు చేయొద్దు అన్నాను. మరొక ఆయనకు ఉపద్రవంలో ప్రార్థన రావడం మానేశాడు ఈ మధ్య కాలం. ఎందుకు మానేశాడంటే, ప్రసన్న దగ్గర 10 ఏళ్ళు అడిగాడు డబ్బులు. అది ఆయన నాకు ఫోన్ చేశాడు, మీ సంఘస్థుడు ఒక ఆయన డబ్బులు కావాలి నన్ను అడిగాడు. నేను ఆయన దగ్గరికి వెళ్ళా, ఏందైనా ఎట్లా అడిగావంట, మేమే భయపడతాము పెద్దవాళ్ళతో కదా అంటే, కాదన్నా నాకు అవసరం అన్నా, వద్దునైనా పెద్దవాళ్ళతో తెలియదు నాకు వద్దులే అని అంటే, నాకు 10 ఏళ్ళు ఇప్పించలేకపోయాడు. నన్ను అంటే నమ్మలేదు, నన్ను నమ్మనప్పుడు నేను ఎందుకు రావాలి మానేశాడు. కూడా నీ బాధలు ఎట్లా ఉంటాయి, డబ్బులు కాదు ఎంత బాధలు ఏంటండి, ఉండి లేక ఎన్ని ఇబ్బందులు పడుతున్నాం. సంఘంలో ఇలాంటివి కూడా, అందుకోసం సంఘం మానేశాడు. ఎన్ని సంవత్సరాల నుంచి దేవుడిని నమ్మావు, ఎన్ని సంవత్సరాలు దేవుడి కోసం బతికావు, వాక్యం కొరకు వచ్చే కాడ పరిచయ నిమిత్తం, పని నిమిత్తం, అప్పుల నిమిత్తం దేవుడిని మానేస్తుంటే కష్టాలు. అంటే ఇరుకు ద్వారం ఎలా ఉంటుంది? పరిచయం అంటే కత్తి మీద సాము లాంటిది. కత్తి మీద సాము అంటే ఎలా ఉంటుంది? కత్తి మీదే రుద్దాలి. మరి ఆ రుద్దేది ఏమాత్రం తేడా పడ్డా నీ చేయి తెగిద్దో కాలు తెగిద్దో. పరిచయం అలాగే ఉంటుంది, కష్టాలు అలాగే ఉంటాయి. కష్టాలు అలాగే ఉన్నా కూడా దేవుడి పనిలో సాగాలంటే ఎంత కష్టమో. అందుకే ఇరుకు ద్వారం ప్రవేశింప. ఆ ఇరుకు ద్వారం అనుకున్నా కూడా వెళ్ళాలని వెళ్తున్న వాడికి పరలోకం అని యేసుప్రభు అంటే, మాకేం పర్లేదు, మేము ఇలా ఉంటేనే వెళ్తాము, అలా ఉంటేనే వెళ్తాము అన్నాడు. లేదండి, పరలోకం
ఆ పరలోకం వెళ్ళేవాడి మైండ్ సెట్ దేవుడు ముందే చూస్తాడు. వీడు చేయగలడా, ఉండగలడా, లేడా, ఉంటాడా, ఉండడా అర్థమైపోతుంది దేవుడు. అనుకోండి దేవుడు ఏం చేశాడంటే, చూడండి యేసుప్రభు అంత ఆయన ఒక మాట అన్నాడు. ఆయన పరలోకం వెళ్ళాలంటే ఎలా ఉంటే వెళ్ళాలన్నాడు తెలుసా? ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము చూడండి. యేసుప్రభు అంత ఆయనే పరలోకం వెళ్ళాలంటే ఆషామాషి కాదు నాన్న, పరలోకం వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి అని ఒక మాట చెప్పాడండి. 2వ అధ్యాయము 7వ వచనం చూడండి ఏమన్నాడు? 2వ అధ్యాయము 7వ వచనం, చెవి గలవాడు ఆత్మ సంగములతో చెప్పబడుతున్న మాట వినుగాక జయించువానికి. ఏమన్నాడండి? జయించువానికి దేవుని పరదేశంలో ఉన్న జీవోక్ష ఫలాలను భుజింపనిత్తును. ఏం జయించాలి లోకంలో? జయించిన వాడికే పరలోకం, జయించిన వాడే నిత్య జీవానికి వెళ్తాడు, జయించిన వాడికే పరలోకం వెళ్ళే అవకాశం ఉంది అని అంటున్నాడు. అంటే యేసుప్రభు కూడా జయించాడా పరలోకం వెళ్ళడానికి? ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడండి? ఇప్పుడు యేసుప్రభు ఎక్కడున్నాడు? పరలోకాల నుంచి వచ్చాడు, భూమి మీద ఉన్నాడు, తిరిగాడు, కొంతకాలం బ్రతికాడు, చనిపోయాడు, తిరిగి ఇప్పుడు ఎక్కడున్నాడు? ఆయన పరదేశంలో లేడు. ఎక్కడున్నాడు? పరలోకానికి వెళ్ళిపోయాడు. పరలోకానికి నుంచి వచ్చాడు, పరలోకానికి వెళ్ళిపోయాడు. ఆయన ఏమంటున్నాడు? జయించిన వాడు నాతో కూడా ఎక్కడ ఉంటాడు? ఇప్పుడు పరలోకంలో ఉంటాడు. పరలోకంలో ఉండాలంటే మనం జయించిన వాడంటే లోకంలో ప్రభు కొరకు పరిచర్య కొరకు ఏం చేయాలి? ఏం చేసిన వాడికి పరలోకం వస్తుంది? 17వ వచనం చూడండి. అక్కడ 2వ అధ్యాయం ప్రకటన గ్రంథం 17వ వచనంలో కూడా మాట్లాడుతున్నాడు. ఏమన్నాడు? సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవి గలవాడు వినుగాక జయించు వానికి. ఎవడైతే జయిస్తాడో జయించిన వానికి మరుగై ఉన్న మన్నాను భుజింపనిత్తును, మరియు అతనికి తెల్లరాతినిత్తును. ఆ రాతి మీద చెక్కబడిన ఒక కొత్త పేరును పొందిన వాడికే గాని అది మరి ఎవ్వరికీ తెలియదు. జయించిన వాడికే రాయిస్తాడంట, జయించిన వాడికే ఆ అవకాశం ఇస్తాడంట. జయించాలంటే ఏం జయించాలి? దాన్ని జయించాలా? 10 మందితో కొట్టాలా? లేదా 10 మందితో యుద్ధం చేయాలా? ఆ చుట్టుపక్కల ఉన్న రాజ్యాన్ని అంతా జయించడానికి కత్తి తీసుకొని వీరుడుగా వెళ్ళి జయించాలా? ఏం జయించాలి? ఏమి జయిస్తే పరలోకం వెళ్తారు? పరలోకం వెళ్ళే వాళ్ళు ఎలా ఉండాలి? ఏం జయించాలి? ఎలాంటి వాళ్ళుగా ఉండాలి అని అడిగితే యేసుక్రీస్తు అంతటా ఆయన జయించినటువంటి ఒక విషయాన్ని చెప్పాడు. పాత నిబంధనలోనే ఒక మాట ఉందండి, జీవ గ్రంథంలో పేరు రాయబడాలంటే ఒకటి జయించాలన్నాడు. ఏంటది? నిర్గమాకాండం 32వ అధ్యాయము 32వ వచనం ఒకసారి చూడండి. నిర్గమాకాండము 32వ అధ్యాయము. అయ్యో నీవు వారి పాపమును ఒకవేళ పరిహరించితివా లేని ఎడల నీవు వ్రాసిన నీ గ్రంథములో నుండి నా పేరు తుడిచివేయమని బతిమాలుకొనుచున్నానను. ఎవరన్నారండి ఈ మాట? మోషే అన్నాడు. జీవ గ్రంథంలో నా పేరు రాసుకున్నావేమో, నా పేరు తుడిచేయ్యా. అంటే దేవుని కొరకు నమ్మకంగా బ్రతికిన వాడి పేర్లన్నీ ఎవరు రాసుకుంటారంటే దేవుడు రాసుకుంటాడు. నువ్వు ఎలా బ్రతుకుతున్నావో, ఏం చేస్తున్నావో, ఎలా ఉంటున్నావో, నీ ప్రవర్తన ఏంటో, నీ ఆలోచన ఏంటో, నీ మనస్తత్వం ఏంటో, దేవుని కోసం నీకు ఎంత పరితపించిపోతున్నావో, దేవుని కోసం ఎంత ఆలోచన కలిగి ఉంటున్నావో నీ గురించి ఆయన రాసుకుంటాడు. మోషే కాలంలోనే మోషే అంతటి వాడే అన్నాడు, అయ్యా నీ గ్రంథంలో నా పేరు రాసుకున్నాను, తుడిచేయి, నువ్వు వీళ్ళ పాపాలు క్షమించకపోతే అన్నాడు. ఆయనే అప్పట్లోనే జీవ గ్రంథం గురించి, పరలోకంలో జీవ గ్రంథంలో ఉన్న వాక్యం గురించి, ఆ పేరు గురించి రాయబడి అప్పుడే ఆయన అనుకుంటే, క్రొత్త నిబంధనలోకి వచ్చిన యేసు ప్రభు కూడా ఏమన్నాడు తెలుసా? నేను ఈలో జయించాను కదా, జయించిన వాడికి పరలోకం అన్నాడు కదా. ఏమి జయించాడు ఆయన పరలోకం పొందటానికి? ఒక యోహాను సువార్త 16వ అధ్యాయంలో ఆయన ఏమి జయించి పరలోకం పొందాడు? ఎవరో ఎలాంటిది జయిస్తే పరలోకం వస్తుంది? చూడండి యోహాను సువార్త 16వ అధ్యాయము 33వ వచనం ఏమన్నాడు చూడండి. 16వ అధ్యాయము 33. నా యందు మీకు సమాధానము కలుగునట్లు ఈ మాటలు మీతో చెప్పుచున్నాను. లోకంలో మీకు శ్రమ కలుగును, ఆయనను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. దేని జయించాడంటే
లోకాన్ని జయించాడు అంటే లోకంలో ఏముందని జయించాలి తెలుసు కదండి. లోకాన్ని జయించాలంటే రష్యాని జయించాలా, పాకిస్తాన్ని జయించాలా, యుద్ధం చేసి జయించాలా? ఏం జయించాడు యేసుప్రభు? ఎవరి మీద యుద్ధం చేశాడా? ఎవరి మీద పోరాటం చేశాడా? ఏమి చేసి జయించి పరలోకం వెళ్ళాడు ఆయన? చూడండి, పరలోకం వెళ్ళాలంటే పరలోకం వెళ్ళే వాళ్ళ జాబితాలో దేవుడి కొరకు నిర్ణయించబడిన వారిలో ఇరుకు ద్వారంలో ప్రవేశించ పోరాడాలంటే మనం కూడా జయించాలి. ఏమి జయించాడు? ఆయన ఏమి జయించిన వాడుగా ఉండి ఆయన ఏం జయించి పరలోకం వెళ్ళాడు, ఆయన ఎలాంటిది జయించాడో ఒకసారి మనం చూద్దామండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనం చూద్దాం. ఏమంటున్నాడు చూడండి. యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయము 16వ వచనంలో చదువు. లోకములో ఉన్నదంతా అనగా శరీర ఆశ, నేత్రాశ, జీవపు డంబం. ఏం జయించాలంటే శరీరాన్ని జయించాలి, నేత్రాశని జయించాలి, జీవపు డంబము జయించాలి. ఈ మూడింటిని ఎవరు జయించారు? యేసుప్రభు. అంటే శరీర ఆశలు అంటే ప్రతి మనిషిని ముందు దేవుడికి దూరం చేసేది శరీరమే. బాగా కడుపు నిండా తినొస్తారండి ఆరాధన కొంతమంది. పొద్దున్నే వండుకొని ఆదివారం వచ్చినప్పుడు తెల్లారి గంటకి వెళ్ళి తెచ్చుకుంటారు కొంతమంది మాంసం. 4 గంటలకి క్యూలో పెట్టుకొని తెచ్చుకుని ఆడ పెట్టుకొని ఆరాధన టైంని తినేసి తిన్న తర్వాత వస్తారు ఆరాధనకి. ఇంకొచ్చినా ఇంకేముంటుంది, శరీరం ఏడుతుంది, చక్కగా నిద్రపో అంటుంది. మంచిగా తిన్నావుగా పేకలా నిద్రపో అంటుంది. నిద్రపోయి తెచ్చేవాళ్ళు మేము తెచ్చిపోతుంటే కమ్మగా తిని నిద్రపోయేవాళ్ళు ఇంకోరా. ఇంక శరీరం ఒప్పుకుంటుందండి. కొంతమంది తినేటప్పుడు బాగా తినగానే ఇంకేం వెళ్తావు ఆరాధన బొబ్బో అని శరీరం వెంటదండి పడుకోవాలి. అసలు ఎన్ని కోరికలు శరీరంలో ఉండే కోరికలు ఎన్ని ఉంటాయంటే తట్టుకోలేము, చెప్పుకోలేము అసలు. ఈ ఎన్ని కోరికలు అంటే ఆకలి బాగా అవుతుందండి శరీరానికి. తినడానికి ఒక ముద్దుంటే చాలు అనుకుంటుంది. పోనీ లేని పచ్చడి వేసి ఒక ముద్ద పెట్టామనుకోండి, పచ్చడి ఏం తింటాం, కనీసం పప్పు అన్న ఉంటే బాగుంది కదా అని అనుకోండి. సరే పప్పు వేసి పెట్టామనుకోండి, ఎప్పుడు ఈ పప్పేనా ఏముంటుందండి. చికెన్ ఉంటే కాస్త మసాలా తగిలితే నషాలాన్ని కంటితే బాగుంటుంది అని అనిపిస్తుంది. పోనీ చికెన్ వేసామనుకోండి, బిర్యానీ లేదా అని అనుకుంటుంది. పోనీ బిర్యానీ వేసామనుకోండి, దమ్ బిర్యానీ అయితే ఇంకెంత బాగుంటుందో అని అనుకుంటుంది. పోనీ దమ్ బిర్యానీ పెట్టామనుకోండి, మటన్ బిర్యానీ అయితే ఇంకెంత బాగుంటుందో అని. పోనీ ఆ బిర్యానీ పెట్టండి లాలీపప్పులాగా ఏం కావాలంటే వాటి అంటారు కదా లెగ్ పీసులు కూడా ఉండి ఫ్రై పీసులు కూడా ఉంటే ఇంకెంత బాగుంటుందో. అంటే శరీరానికి ఏమన్నా జాలి దయపడుతుంది, దీనికి కోరికలకు మితం ఉండదు. అందుకని యేసుప్రభు అన్నాడు శరీరాన్ని జయించాలంటండి. శరీర ఆశ, శరీరంలో ఎన్ని ఆశలో అనుభవించాలని అన్నీ ఉంటే శరీరాన్ని అనుభవించాలని, శరీరంలో ఎన్ని కోరికలు ఉంటే అన్ని కోరికలు అనుభవించాలి. ఇంకా మితం లేదండి దానికి. ఏమంటే కూర్చున్నా బస్ ఎక్కి కూర్చున్నా నుంచుని కాలు పీక్కుపోతుంటే కొంచెం సర్దుకోరా అంటుంటామండి. కాసేపు నుంచున్న తర్వాత తట్టుకోలేక ఇరుక్గా ఉన్న ఆ సీట్ని ఇంకొంచెం సర్దుకోవాలి. ఇద్దరు కూర్చునే సీట్లో కూడా ముగ్గురు కూర్చోవాలని కొంచెం సర్దుకోమంటాం. పోనీ వాళ్ళు సర్దుకున్న తర్వాత వీళ్ళు ఎప్పుడు దిగిపోతారా అనుకుంటుంది శరీరం. ఒకళ్ళన్నా దిగిపోతే నా సీటు దొరికితే. పోనీ సీటు దొరికింది కూర్చుందాం అనుకోండి, వెనక్కి సీటు వాళ్తలేదే, వాళ్తే బాగుండదు కదా అనుకుంటుంది. పోనీ కొంత వాలింది అనుకోండి, పడుకునేట్టుగా ఇంకా ఉంచుకుంటే ఇంకెంత బాగుంటుందో అనుకుంటుంది. పోనీ పడుకున్నాక పోతుంటే పక్కన ఏసీ బస్సు పోతుంది అనుకోండి. అబ్బా అలాగా పెడుతున్న సీట్ వేసి చక్కగా ఏసీ ఉన్న బస్సు అయితే ఎంత బాగుంటుందో. అంటే ఈ కోరికలకి ఏమైనా మిత ఉండదని శరీరానికి. అందుకే యేసుప్రభు ఏమన్నాడు తెలుసా, పరలోకం వెళ్ళాలంటే ఏముండాలి? ఫ్యానులు తీసేసి మిమ్మల్ని ఆయన కూర్చోబెట్టాలి. చెమట పోసినా ఎంతమంది నిలబడతారు, ఎంతమంది వింటారు. చెమట కారిపోతున్నా తుడుచుకొని అక్కి జ్యోతి వెళ్దామని ఆశ ఉంటుందండి. మన ఈ మధ్యకాలంలో మణిపూర్లో కొట్టి గొడవలు అయిపోతే వాళ్ళు ఆరాధన స్థలాలు లేకుండా చర్చిలన్నీ పడేస్తే వాళ్ళు ఎక్కడ ఆరాధన చేశారు తెలుసా? రోడ్ల మీద కూర్చున్నారు. వర్షాలు వస్తే నీళ్ళల్లో నుంచొని నీళ్ళల్లో కూడా కూర్చొని ఆరాధన చేశారంటే వాళ్ళకి ఆరాధన మీద అంత ప్రాముఖ్యత ఉందని. మనం ముప్పడితే ఆరాధన మానేస్తాం, చుట్టాలు వస్తే మానేస్తాం, మంచి భోజనం ఉంటే మానేస్తాం. ఏదన్నా చిన్న రోగం కడుపులో నొప్పి అనిపించినా, తల నొప్పి అనిపించినా, చిన్న జ్వరం అనిపించినా ఆరాధన ఎక్కువ. మనం విన్నాం కదా, మన అంజుబాబు గారి పాటలో ముసలమ్మని అడుగుతుంటారు ఏమని, అమ్మ నువ్వు ఆరాధనకి డబ్బులు ఇస్తే ఆదివారం ఆరాధనకి ఎక్కొట్టకుండా డబ్బులు తీసుకున్నానికి వెళ్తావు, ఆరాధనకి వెళ్తావు. నేను డబ్బులైనా మానేస్తా కానీ ఆరాధన మా అన్నయ్య. ముసలాం ఎంత వికాసంగా ఉందండి పని. అంటే శరీర ఆశలను ఏం చేయాలంటే యేసుప్రభు కూడా నేను పెళ్లి చేసుకుంటాను, నాకు కూడా పిల్లలు కావాలి, నాకు కూడా ఇల్లు కావాలి, నాకు కూడా కారు కావాలి, నాకు కూడా బంగ్లా కావాలి కోరుకున్నాడా?
నేను లోకాన్ని మీకు పరలోకం కావాలా, ముందు ఏం చేయాలి? శరీరాశలు మీరు జయించాలి. నెక్స్ట్ శరీరాశలు జయించాలనగానే ఏం కోరుకున్నాడండి? శరీరాశలు జయించమన్నప్పుడు ద్వితీయోపదేశకాండం అక్కడ చూడండి, సాతాను యేసుప్రభు వారికి ఎలాంటి చెప్పిందో 8వ అధ్యాయం 3వ వచనంలో ఆ మాట అన్నాడు. శరీరం జయించాలంటే ఇన్ని కోరికలు వస్తుంటాయి. ఆ కోరికల్లో ఎంత మంచి మాట అండి. ద్వితీయోపదేశకాండం 8వ అధ్యాయం 3వ వచనం, ఆహారం వలననే కాక, మరొకసారి చదవండి, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురని నీకు తెలియజేయటకు ఆయన నిన్ను అణిచి నీకు ఆకలి కలగజేసి నీవే గాని నీ పితరులే గాని ఎన్నడెరగని మన్నాతో నిన్ను పోషించాడు. ఆహారం గురించి మాట్లాడుతున్నాడు ఇక్కడ. ఇదే మాటను దెయ్యము యేసుప్రభుకి అప్లై చేసింది. 40 రాత్రుల్లో 40 పగల్లో సాతాన్ని జయించాలని యేసుప్రభు ఉపవాసం ఉన్నప్పుడు, ఉపవాసం ఉన్న టైంలో యేసుప్రభుతో అంటుంది, నీకు బాగా ఆకలి అవుతుంది కదూ, 40 రోజులు అయింది కదా తిని, ఒక పూట తినకపోతే మధ్యాహ్నానికి ఏలబడిపోతాం, ఇంకో గంట లేట్ అయితే మొహం ఏలాడేసుకుంటాం, ఒక పూట లేట్ అయిపోతే ఈ మధ్య షుగర్లో బీపీలు వచ్చేసినాయండి. ఇక ఎవరు ఉంటలా. ఏ పగల మీటింగ్ పెట్టాలంటే అదే భయం. పగల మీటింగ్ పెట్టుకున్నాం అనుకోండి, ఒకటి దాటిపోయింది అనుకోండి, షుగర్ వాళ్ళు డౌన్ అయిపోతుంటారు. నిన్న శామన్న గారు వాళ్ళ అమ్మాయిని మీటింగ్ జరిగితే, ఫంక్షన్ జరిగితే అప్పుడప్పుడు వాళ్ళ అమ్మ చాక్లెట్ పంపిస్తుంది అమ్మాయికి. డౌట్ అప్పుడు అర్థమైంది, పాపకి షాప్లో కాబట్టి ఆ చాక్లెట్ ఎందుకు ఇస్తున్నారంటే అప్పుడు మరి 1 అయిపోయింది, 1:30 అవుతుంది, మీటింగ్ ఏమో అయిపోవట్లా, కింద నుంచి చాక్లెట్ పంపితే అప్పుడు డౌట్ వచ్చింది. పాపం చిన్నప్పటి నుంచే షుగర్ ఉంది. మరి ఏమో అక్కడ ఎక్కువసేపు ఫంక్షన్ ఆమె కూర్చోవాలి స్టేజ్ మీద, తిండి తినలేదు, ముందుగానే స్టేజ్ మీద కూర్చోవాలి, 11 స్టేజ్ మీద ఉంది, తినకపోతే నీరసం వచ్చేసింది. ఆ మొక్క ఫీలింగ్ చూడగానే ఏమో అర్థమైపోయి వెంటనే ఏం చేస్తుంది, ఒక చాక్లెట్ పంపిస్తుంది. ఇంకా ఆ బాబు చాక్లెట్ తింటే కానీ కూర్చోవట్లే. అక్కడ పరిస్థితి అలా ఉంది. ఇప్పుడు మనకు కూడా 2 రోజులు 3 రోజులు పెట్టలేదు అనుకోండి, ఏం చేయాలి అసలు? మనుషుల్ని గదిలో పెట్టి తలిపేస్తే చాలు, ఇక షుగర్ బీపీ పెరిగిపోయి చచ్చిపోతాం, 2 పూటలు తినకపోతే చచ్చిపోతాం. అలాంటి పరిస్థితి ఇక్కడ ఎన్ని రోజులు తెలియదండి. 40 రాత్రులు 40 పగళ్ళు భోజనం చేయకపోతే ఎంత ఆకలి వేసిద్దండి. బండి అన్నమైన తిందామన్న కోరిక ఉంటుంది, బాగా ఆకలి వాళ్ళకి ఎంత కోరిక ఉంటుందండి. ఇంకా తినేయాలి, ఎంత పెట్టినా తినేయాలని పెడుతుంది. బాగా ఆకలితో వచ్చినోడికి పచ్చడి వేసి కొంచెం నెయ్యి వేసి పెట్టారు అనుకోండి, ఎంత కడుపు నిండా తింటాడని, అంత హాయిగా తింటాడంటే. ఆకలి అయిన వాడికే ఆకలి విలువ తెలిసింది. రోజు టైం టు టైం తినే వాళ్ళకి ఆకలి విలువ తెలిసింది. ఏదో మొదటి తిని వెళ్ళిపోదామని అనుకుంటారు. ఆకలి అంత ఆకలి 40 రాత్రులు 40 పగలు ఆకలి ఉంటే దయ్యం యేసుప్రభు దగ్గరికి వచ్చి ఏమంటుంది? ఆ శోధకుడు ఆయన దగ్గరికి వచ్చి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే ఇదిగో నీ దగ్గర రాళ్ళు ఎన్నో ఉన్నాయిగా, వాటిని రొట్టెలు చేసుకొని తినేరాదా అని అన్నాడు. అప్పుడు యేసుప్రభు ఏం చెప్పాడు? అందుకు ఆయన మనుషుడు రొట్టె వల్ల కాదు కానీ దేవుని నోట నుండి వచ్చు ప్రతి మాట వలన. ద్వితీయోపదేశకాండంలో అదే చదివాం కదా, ఆహారం వలననే కాక యెహోవా సెలవిచ్చిన ప్రతి మాట వలన నరులు బ్రతుకుదురు. తింటే కాదయ్యా బతికేది, దేవుని మాట విన్నా బ్రతుకుతాడు. ఆ మాట వల్లనే మనం బ్రతుకుతుంది అని ప్రత్యుత్తరం ఇచ్చాడు. ఓహో నువ్వు ఇలా దొంగవా. ఇక 2వ ప్రయోగం చేద్దాం. ఏం ప్రయోగం అది? నేత్రాశ. చూస్తే చాలు కోరికలు ఎలా ఉంటాయి చూడడానికి సేపు ఏం తెలియదు మనకి. కళ్ళతో చూసేవాడుకోండి ఎన్ని కోరికలో. కొంతమంది రోడ్డు మీద వెళ్తూ ఆ స్వీట్ షాప్ చూడగానే స్వీట్ షాప్లో కిందనే కనపడవాడిని వాడేం చేస్తాడు, అద్దం పెట్టి మరీ కనిపెడుతున్నాడు. ఆ అద్దంలో చూడగానే నోరు ఊరుతా ఉంటుంది, నీకు అది తిందాం ఇది తిందాం. బంగారం కొట్లో కూడా చూడండి, అన్ని అరల్లో దాచుకుంటాడు బంగారం అంతా, మొత్తం షోకేస్లో పెట్టేస్తాడు. ఇది అందులో కూడా ఒక ఆడపిల్ల మెడలో వేసుకుంటే ఎలా ఉంటుందో, ఒక ఆడపిల్ల బొమ్మ మెడలాంటి బొమ్మ పెట్టి ఆ బొమ్మలో మెడలో వేసి పెడతాడు అన్ని. ఆ బొమ్మలన్నీ చూడండి మీరు, ఆ బొమ్మలన్నీ ఒక ఆడపిల్ల స్త్రీ మెడ ఎలా ఉంటుందో మెడ వరకే బొమ్మ తయారు చేశాడు. ఆ మెడలో వేసిన నగ ఎలా ఉంటుందో మనం పెట్టుకోకుండానే ముందే చూసి ఇది నా మెడలో ఉంటే బాగుండు కదా అనిపించేటట్టుగా ఉంటుందండి. అలా అన్ని డిజైన్ చేసేస్తాడు. వాటిని చూడగానే కోరిక. కొన్ని చీరలకు కూడా ఒక బొమ్మ పెడతాడు. ఒక అమ్మాయి బొమ్మ పెట్టి ఆ బొమ్మను చీర కడతాడు, చీర కట్టి చూపిస్తాడు. నైట్ డ్రెస్ తీసుకున్నా కూడా బొమ్మలేనండి. ఇప్పుడు ఫోటోలు వేస్తాడు, ఫోటోలో నువ్వు కొనుక్కునే చీర ఫోటో వేసి ఆ ఫోటోలో బొమ్మ ఒక అమ్మాయి ధరించినట్టు చూస్తే ఇది బాగుందో లేదో చూసి కొనుక్కోవాలి. అంటే ఏం ఆశ? చూడు కోరు. మరి కొంతమంది ఉన్నారండి, వాడు చూడు మంచిది కాదమ్మా కప్పేసుకో అంటుంటారు, కనపడితే లాక్కి వెళ్ళిపోతాడు. అందుకని చాలా మంది బయటికి వెళ్ళేటప్పుడు కూడా ఏం చేస్తారు తెలుసండి,
ముందు ముసుగేసుకొని కప్పుకొని వెళ్తుంటారు. ఎందుకు కంటికి మంచిది కాదు. శరీరాన్ని అనుభవించే వాళ్ళు ఉంటారు, అలాగే దేహం మీద ధరించిన వస్తువులు దాక్కెళ్ళే వాళ్ళు ఉంటారు. చాలా జాగ్రత్త. అందుకని ముస్లింలు ఈ గొడవ లేకుండా బొరక వేసేస్తారు. ఏ గొడవ ఇక ఏ గొడవ ఉండదు. కాదు ఇంకేమో మొత్తం పైనుంచి కింద దాకా నలపరసు నల్ల ఏ వేసుకుందో తెలియదు, మొహం ఏందో తెలియదు, ఆడపిల్ల అయినా ముసలామో తెలియదు, కుర్రామో తెలియదు, మొత్తం దిగేశాను. ఇంకేం తెలియదు, ఏ గొడవ ఉండదు. లోకం పాడైపోయిందండి. అందుకని ఏమన్నాడు, నేత్రాశను నువ్వేం చేయాలి, పరలోకం వెళ్ళాలంటే శరీరాన్ని జయించాలి, శరీరాశను జయించాలి, నేత్రాశను జయించాలి. నేత్రాశను జయించాలంటే యేసుప్రభువు కూడా ఏం చేసింది, తీసుకెళ్ళింది. 4వ అధ్యాయం లోకాసువార్త 5వ వచనంలో ఏమన్నాడు, ఈ లోక రాజ్యములన్నింటినీ, మత్తయి సువార్తలో కూడా 4వ అధ్యాయం 5వ వచనం, రెండు అంతే. ఒక 4:5, మత్తయి 4:5. చదవం. అంతటా అపవాది పరిశుద్ధ పట్టణం అంటే యెరూషలేము పట్టణాన్ని తీసుకెళ్లిపోయింది. దేవాలయం శిఖరమున ఆయన నిలువబెట్టి, నువ్వు నిజంగా దేవుని కుమారుడు అయితే లోకరాజ్యాలన్నింటినీ ఒక నిమిషంలో ముందు చూపించింది. ఇవన్నీ నీకే ఇచ్చేస్తాను, నాకు లొంగుతావా? మరలా అపవాది కొండ మీదకి ఆయన తీసుకువెళ్ళిపోయి ఈ లోకరాజ్యాలన్నింటినీ వీటన్నిటిని చూపించిందండి. లోకంలో ఉన్న రాజ్యాలన్నీ చూస్తే ఎలా ఉంటాయండి, ఎన్ని కనపడతాయో. మన కింద చూస్తే ఏం కనపడం. ఫ్లైట్ ఎక్కామనుకోండి, ఫ్లైట్ ఎక్కి వెళ్ళిపోతా ఉంటాయి అనుకోండి, నదులు, సముద్రాలు, పర్వతాలు మొత్తం కనపడుతుంటాయండి. అమ్మో ఇన్నున్నాయా అనిపిస్తాయండి, ఎంత ఉందా లోకం అనిపిస్తుంది. అవన్నీ చూసే కొద్దిగా ఎలా ఉంటుంది, ఆ రాజ్యాలన్నీ నీకే ఇస్తానని అందనుకోండి, ఎలా ఉంటుంది మనకి? ఎవరైనా ప్రధానమంత్రి వచ్చి నా వారసుడిగా నువ్వు చేరునాయనా, నేను రేపు ప్రధానమంత్రిని చేస్తాను అన్నాడు అనుకోండి, నీకు ఎలా ఉంటుంది? ఇప్పుడు నేనేంటి పర్లో ప్రధానమంత్రి ఏంటి అనుకుంటారా మీరు? నేనేంటి అంత గౌరవం ఏంటి అనుకుంటారా? పోనీ అనిల్ అంబానీ వచ్చి మా అబ్బాయి ఒకటి చచ్చిపోయేటట్టుకున్నాడు, వాడికి తోడు ఇంకొకటి రావాలనుకున్నాను, నిన్ను దత్తపుత్రుడిగా తీసుకుందాం అనుకున్నానంటే మీకు ఎలా ఉంటుంది? ఎక్కడ లేని ఆశలు వచ్చేస్తాయి, కోరికలు వచ్చేస్తాయి. యేసుప్రభువును కూడా లోకం అంతా చూపించి ఇదంతా నీకు ఇచ్చేస్తాను, నువ్వు నాకు మొక్కు చాలు. నువ్వు నా కాలం మొక్కు ఎవరు చూస్తలేదు కదా, ఎవరు నిన్ను అడగట్లేదు కదా, నువ్వు నా కాలం ముఖ్యమా, ఇది మొత్తం నీదే అంటుంది. అప్పుడు ఆయన ఏమంటున్నాడు యేసుప్రభు, ప్రభువైన దేవుణ్ణి నీ దేవునికి మొక్కి నువ్వు ఆయన్ని మాత్రమే సేవించాలి. కానీ నేను నీ కాలం మొక్కటం ఏంటి, నేను నీకు మొక్కి నువ్వు నాకు ఇచ్చేదేంటి? దేవుణ్ణి మొక్కాలి, ఆయనను వెంబడించాలి, ఆయన్ని స్తుతించాలి, ఆయన మహిమపరచాలి తప్ప నిన్ను కాదు అని ఆ లోకంలో ఉన్న కోరికలన్నింటినీ ఆయన శరీరాశను, నేత్రాశను ఆయన జయించాలి. ఇక జీవపడము, అధికారము, అహంకారము, లోకంలో ఉన్న గర్వము, ఇవన్నిటినీ కావాలనుకుంటారండి. ప్రతి మనిషికి అండి వ్యామోహం ఉంటుంది. స్త్రీ వ్యామోహం కానీ, పురుషుల వ్యామోహం కానీ. ఇంకోటి ఏమిటో తెలుసా, ధన వ్యామోహం ఉంటుంది. మరొకటి అధికార వ్యామోహం. అధికారాన్ని జయించాలి, ఇంకా స్త్రీని జయించాలి, లేదా పురుషుని జయించాలి, ఇంకా ధనాశను జయించాలి. ఈ మూడిని జయించగలిగే కెపాసిటీ కనుక నీలో ఉంటే ఈ లోకం మీద ఏది మీద శాశ్వతమైన ఆలోచనలు ఉండవండి. శరీరం మీద కోరికల ఆశలు ఉండవు. వీటిని జయించగలిగే కెపాసిటీ కనుక ఎవడైతే ఉన్నాడో అదే యేసుప్రభువు అన్నాడు, నేను లోకమును జయించున్నలాగున మీరును ఈ లోకాన్ని కనుక జయిస్తే ఈ లోకాన్ని జయించిన వాడికి ఏమిస్తాడు? పరలోకంలో జీవోక్ష ఫలాలను భుజింపనిత్తును, నాతో పాటు నా సింహాసనాన్ని మీకు ఇస్తాను అని అంటున్నాడు. అది ఏంటది? పరలోకం. చూద్దాం, చివరిగా ముగించుకుందాం, సమయం చాలు. ప్రకటన గ్రంథం 3వ అధ్యాయము 21వ వచనంలో యేసుప్రభువు అంటున్నాడు అన్నమాట. పరలోకం రావాలనుకున్న వాళ్ళందరికీ ఏమన్నాడు తెలుసా? నేను జయించి భూమి మీద ఎలాగైతే శరీరాశిను, నేత్రాశిను, జీవపుడమ్మాన్ని జయించానో నేను జయించలాగున నా తండ్రితో కూడా ఆయన సింహాసనం మీద నేను కూర్చున్న ప్రకారం భూమి మీద లోకాన్ని జయించిన వారిని నాతో కూడా నా సింహాసనం మీద కూర్చోబెడతాను, పరలోకం ఇస్తాను మీకు కూడా. అంటే పరలోకం పొందాలంటే, నిత్య జీవం పొందాలంటే ఏం చేయాలి తెలుసండి? ఈ లోకాన్ని ప్రతి మనిషి జయించాలంటే మీరు ఆలోచించుకోండి, ఎక్కడ ఫెయిల్ అయిపోతున్నారు? శరీరంలో ఫెయిల్ అయిపోతున్నారా? నేత్రాశలు ఫెయిల్ అయిపోతున్నారా? జీవపడం అధికారం వ్యామోహం మీద జయించిపోతున్నారా? అధికారం కావాలని కోరుకుని అధికారం వస్తే నేను ఎంత గొప్పని, నేనెంత గర్వం అని గర్వం వస్తాను. అధికారం ఏం చేసుకుంటారు? అధికారం ఉంటే గర్వం. ఎమ్మెల్యేగా ఉన్న వాళ్ళు ఎంతమంది సాగించుకున్నారు కొంతకాలం క్రితం? నేను ఎమ్మెల్యేని అని ఎంత సాగించుకున్నారు. ఇప్పుడు తర్వాత ఒక్కరు తీసుకెళ్ళి లోపలేసి వానేస్తుంటే అప్పుడు అర్థమవుతుంది నేను ఎమ్మెల్యేని కాదయ్యా, నేను సామాన్యుడు, నేను కాపాడలేదు. పదవులు ఉన్నంతసేపు ఎంత గర్వం ఉందో, పదవి పోయిన తర్వాత పిల్లి అయిపోయాడు. పదవులు ఉంటే సింహం, పదవి లేకపోతే
ఫీల్ పరిస్థితి అర్థమలేదు. అంత ప్రియమైన దేవుడు అన్నాడు. నిత్య జీవానికి వారసులు అవ్వాలంటే, నిత్య జీవాన్ని నిర్ణయించబడిన వాళ్ళు ఎవరంటే శరీరాశ, నేత్రాశ, జీవపడమును గెలిచిన వాడు. యేసు ప్రభువు అలా గెలిచాడు కాబట్టి ఆ గెలుపు నీకు కూడా కావాలి అని అంటున్నాడు. ఆ గెలుపు నువ్వు పొందగలిగితే నీకు నిత్య జీవం. అది పొందగలిగే కెపాసిటీ నీకు ఉందో లేదో, అలా ఉంటారో లేదో ఆలోచించండి. యవన కాలం మంది బాప్తిసం పొందితే ఎంత బాగుంటుందని దేవుడు చెప్పాడు. సో ఎంతమంది తీసుకుంటారు చెప్పండి? వయసులో ఉండగా, వివాహం కాకముందే బాప్తిసం పొందే వాళ్ళు ఉన్నారా? ఉన్నారండి యవనస్తులు. ఆడపిల్లలు ఎంతమంది పెళ్లి కాకుండా బాప్తిసం తీసుకున్నారు చేసి చెప్పండి. వెరీ గుడ్. ఇంకా తీసుకొని వాళ్ళు ఎంతమంది చేస్తాను? భయపడిపోతున్నారు, ఏమైపోతామో అని. యవనస్తుల్లో ఎంతమంది బాప్తిసం పొందారు చేస్తారు? చేతి పెళ్లి కాకముందు 1, 2, 3, 4. వెరీ గుడ్. ఇంకా మరి తీసుకునే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? ఈరోజు తీసుకుంటున్నాడు అబ్బాయి, మంచిది. ఈరోజు మన సాంసరావు గారు అబ్బాయి బాప్తిసం తీసుకుంటున్నాడు, చాలా సంతోషం. మనం నేను ఎప్పుడో అనుకున్నారు బంటి బాప్తిసం పొందితే గొప్ప అనుకున్నాను. కానీ బంటి అంతటోడే బాప్తిసం పొందాడంటే యవన కాలం అండి. ఈ వయసులో పెళ్లి కాకముందు బాప్తిసం పొందితే ఎంత కష్టం ఉంటుందో తెలుసా? ఎన్ని లోపరుచుకోవాలో తెలుసా? ఎన్ని ఎదుర్కోవాలో తెలుసా? ఎన్ని జయించాలో తెలుసా? 17 ఏళ్ల వయసులో నేను బాప్తిసం తీసుకున్నప్పుడు అనిపించింది, ఈ వయసులో బాప్తిసం తీసుకుంటే ఎలా ఉంటుందంటే ఎన్ని శోధనలు గెలవాలో ఎదుర్కొన్న వాడికి తెలుస్తుంది. యేసుప్రభుని మాదిరిగా తీసుకోండి. పౌలంతటి వాడు దెబ్బలు తినే కొందికి ఏం చేసేవాడు తెలుసండి? యేసుప్రభుని కొట్టారు కదా, ఇలాగ ఉంది ఆయనకి. యేసుప్రభుని తిట్టారు కదా, ఇలా ఉంది ఆయనకి. రాళ్ళతో కొట్టారు అనుకోండి, ఎలా ఉంది ఆయనకి అనిపించింది. మరి మనం కూడా దేవుళ్ళో ఉంటే ఎలా ఉంటుంది తెలిసింది? కష్టాలైనా శ్రమలైనా యవ్వన కాలమందు దేవుళ్ళో ఉంటే ఎంత భాగ్యం. పరలోక రాజ్యానికి ఆయన కాడి మోయటం లేదండి. అవకాశం ఉంది. ఇప్పుడే రక్షించబడండి. వాక్యం తెలుసుకున్నాం, మనం ఫ్యాక్ట్స్ అంతా తెలుసుకున్నాం, జరగబోయే భవిష్యత్తు తెలుసుకున్నాం. అన్ని విన్నా కూడా ఇంకా టైం ఉందని వెనకేసాం అనుకోండి, ఇంకెంత ఆలోచిస్తున్నాం చెప్పండి. అంతే, ఇంకా మనమే వెనక్కిపోతాం అని అర్థం. యవ్వన కాలం ముందు దేవుని పనిలో ఉండటం ఒక అవకాశం. ఈ అవకాశాన్ని చేకూర్చుకోండి. పరలోకానికి మీరు నిర్ణయించబడ్డారో లేదో, పరలోక రాజ్యానికి మీరు హక్కులుగా ఉన్నారో లేదో, ఆ హక్కుదారులుగా ఉన్నారో లేదో, నిర్ణయించబడిన వారి లిస్టులో జీవ గ్రంథంలో మీ పేరు ఉందో లేదో లెక్కేసుకోండి. కలుసుకోండి, ప్రార్థన చేసుకోండి. మహాగరుడైన మా తండ్రి, మీకు వందనాలు. నిత్య జీవానికి నిర్ణయించబడిన వారు అన్న విషయంలో నిర్ణయించబడిన వారి జాబితాలో మేము ఉన్నామో లేమో కదా. రోగాల కోసం వచ్చే వాళ్ళం ఉన్నామా? తిని కోసం వచ్చే వాళ్ళు ఉన్నామా? సమస్యలు సృష్టించే వాళ్ళగా ఉన్నామా? లేదా నీ పని నిమిత్తం వాక్యం కోసం ప్రయాసపడుతూ ఆరాటపడే జాబితాలో ఉన్నామో లేదో, ఈ లోకాన్ని జయించడానికి తగిన రీతిగా జీవించే వాక్యాన్ని, ధైర్యాన్ని మాకు ఇవ్వమని, అత్యధికమైన కృపలో మమ్మల్ని పాత్రలుగా చేసి బలపరచమని, మా కోసం కలవరిలో ప్రాణం పెట్టి తిరిగి లేచిన క్రీస్తు వారి పరిశుద్ధ నామమున మీకు దినపంలో ప్రార్థిస్తూ వేడుకుంటున్నాము తండ్రి.